బనకచెర్ల ప్రాజెక్టును బలవంతంగా కట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ముందుకు పోతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెదవులు మూసుకోవడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైపోతా ఉంది. ఒకవైపు కమిటీ ఏర్పాటు అంటూనే ఆంధ్రప్రదేశ్తో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకొని ఇవాళ ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. ఏ బలం చూసుకొని మాట్లాడుతున్నాడు లోకేష్ గారు అంటే రేవంత్ రెడ్డి బలం చూసుకొని మాట్లాడుతున్నాడు. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని, మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. అట్లా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండ్రాబాయ్, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడ్డమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారి సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే, మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి, మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్. నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే, భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు, అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా
కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది? కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది? నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి? ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు. నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి. ఇలా అది కాకుండా ఆయన మాట్లాడుతున్నారు, మేమేమైనా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఏమైనా పొక్కగొట్టేందుకు ఇదేమన్నా శ్రీశైలం ప్రాజెక్టా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? పొక్కగొట్టేది ఉంటే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ కదా, ఇది పొక్కగొట్టే ప్రాజెక్ట్ కాదు కదా. కాళేశ్వరం ఇజే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల, తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట. పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి మీ ఇష్టం ఉన్నట్టు తీసుకుపోయినా ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం వల్ల ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్కగొడతాం చెల్లు కొడతాం అంటే ఎవడు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. ఎందుకంటే ఆయన ఇవాళ ఒక విషయం ఆలోచన చేయాలి. అన్ని అబద్ధాలు నేను ఆయన మాట్లాడినాయి. కాళేశ్వరం ప్రాజెక్టును అసలు అనుమతులే లేవట, అనుమతులు లేకుండా మీరు కట్టినరు అని ఆయన గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. 1 కాదు 2 కాదు 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్సు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు, ఇరిగేషన్ ప్లానింగు, ఇంటర్ స్టేట్ మ్యాటర్సు, హైడ్రాలజీ 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. మీకేమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి. వీ హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. అంటే ఒక రాష్ట్రం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే స్టాట్యుటరీ పర్మిషన్స్ కేంద్ర ప్రభుత్వం కానీ పక్క రాష్ట్రాలతో పొందాల్సిన అన్ని అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము సాధించడం జరిగింది. అది కాకుండా నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా? కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు, తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. లోకేష్ గారు, మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి. కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా, ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే నేను వివరాలు ఇస్తా, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది. ఒక్క లేఖ కాదు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ 20 జనవరి 2016, 5 మే 2016, 28 మే 2016, 19 ఏప్రిల్ 2017, 25 జూలై 2017, 5 జూన్ 2018, 13 జూన్ 2018
కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. కానీ నిన్న లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి. ఇందులో ఎంత అన్యాయంగా మాట్లాడతారు అంటే అది కూడా చదివి వినిపిస్తా. In view of the above, రాసి 18వ paragraphలో it is requested that the clearance of technical advisory committee for the Kaleshwaram project of Telangana may please be reviewed as in case of the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of AP Reorganization Act are complied with. అంటే మీరు ఇచ్చిన అనుమతులు నిలిపివేయండి, ప్రాజెక్టు పనులు ఆపివేయండి అని ఏమంటారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు ప్రకారంగా అన్ని అనుమతులు కావాలి అని. ఇది కేంద్ర ప్రభుత్వం మన ఎస్కే జోషికి ఆనాటి వాటర్ రిసోర్స్ సెక్రటరీ రాసిన లేఖ. కాళేశ్వరం ఈజ్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇది ప్రాణహిత చేవేళ్లలో అంతర్భాగము. అందువల్ల దీనికి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రూల్స్ వర్తించవు అని స్పష్టంగా ఆనాడు ఒక సమావేశంలో నిర్ణయించి మన రాష్ట్రానికి కమ్యూనికేట్ చేశారు. దీని ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి 11 అనుమతులను కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు మేము తీసుకున్నాం. అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం జరిగింది. కానీ మీరేమంటారు? మేమైనా కాళేశ్వరంను అడ్డుకున్నామా? 7 ఉత్తరాలు రాసిండు మీ నాయన. అడుగు ఒకసారి నాన్నగారిని, కాళేశ్వరంను అడ్డుకున్నామా నాన్న, లేదా అడ్డుకోలేదా అని మీ తండ్రి గారిని అడగండి. అడిగి మాట్లాడితే బాగుంటుంది. ఇలా ఏమర్థమవుతా ఉంది? కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుండి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్ళన్నీ కిందికి ఆంధ్రప్రదేశ్కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టి తీరాలి. ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి, ఆంధ్రప్రదేశ్లో అక్రమ ప్రాజెక్టులు కట్టాలి. కృష్ణానదిని ఎట్లయితే మళ్లించుకున్నామో గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి. 2 నదులను కూడా హస్తగతం చేసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంని అడ్డుకోవడానికి శతవిధాల అడ్డుపడ్డారు మీరు. ఈరోజు తెలంగాణ నీళ్లు వాడుకోకుండా ఇలా జలద్రోహం చేస్తూ ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. మేము ఊరుకోం, మీ ఆటలు సాగనీయం. ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో, ఇప్పుడు ఎట్లయితే? మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. మీరు కట్టి తీరుతామని మీరు మాట్లాడినంత మాత్రాన ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నది, సుప్రీంకోర్టు ఉన్నది, ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ఒకటి ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో. ఎందుకు అంటే మేమేమి మీ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మాకేం కాదు, కానీ మా హక్కుల సంగతి మాట్లాడుతున్నాం. మేము మా న్యాయబద్ధమైన వాటా సంగతి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు, ఏదన్నా ఉంటే తెలంగాణ ప్రజల అభిప్రాయాలు గౌరవించండి. తెలంగాణ హక్కులను, మా హక్కులను కాదని మీరు చేయకండి. మా హక్కులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ మీరు ఏదైనా చేస్తామంటే దానికి మాకు అభ్యంతరం ఉండదు. కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కాళేశ్వరం కట్టింది పోయి ఎన్నిసార్లు పోయింది మహారాష్ట్ర దగ్గరికి? నన్ను తోలిచ్చింది ఒక 10 సార్లు నేను పోయినా. నాగ్పూర్ పోయినా, ముంబైకి పోయినా, ఢిల్లీకి పోయినా. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి బతిలాడుకొని నచ్చజెప్పి మా హక్కుల గురించి, మా కష్టాల గురించి చెప్పినాం. స్వయంగా కేసీఆర్ గారు కూడా 3 సార్లు ముంబైకి వచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ను, అధికారులందరినీ కూడా కలిసి ఒప్పించి మెప్పించి మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం. కానీ మీరేంది బుల్డోజ్ చేస్తామంటున్నారు. రేవంత్ రెడ్డి మావోడైనా మా చేతులున్నాడు, ఢిల్లీ మా చేతులున్నది, అడిగేది ఏంది? బుల్డోజ్ చేస్తాం, కట్టిపారేస్తామంటే ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఇంకొక విషయం, నిన్న లోకేష్ గారు ఏమంటున్నారు? మా సముద్రంలో కలిసే నీళ్లు కదా, మేము తీసుకపోతే తప్పేంది అని ఆయన గారు నిన్న మాట్లాడుతున్నాడు. నేను అంటున్నా, మరి సముద్రంలో కలిసే నీళ్ళు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి నదిలో 1480 టీఎంసీల నీళ్లున్నాయి. 968 తెలంగాణకు, 512 ఆంధ్రప్రదేశ్కు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆ రోజు నిర్ణయించారు.
ఇది అసెంబ్లీలో కూడా పెట్టిండ్రు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇచ్చిండ్రు, మొత్తం కూడా నిర్ణయం జరిగింది. మరి అన్ని నీళ్లుంటే అన్ని సముద్రంలో కలిసే నిజమైతే తెలంగాణకు ఇప్పటికే కేటాయించబడిన 968 టీఎంసీలను ఎందుకు ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటున్నది? ఆ 968 టీఎంసీలకు లోబడి తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులకు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డు చెప్తున్నది? దీనికి సమాధానం చెప్పండి. నేను ఉత్తమాటలు మాట్లాడతలేను. ఇది 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయిస్తే ఇది మేము ఒప్పుకోం, ఈ 968 వాళ్ళు సొంతంగా చెప్తుండ్రు అంటున్నారు. ఇది మేం చెప్పింది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు రాష్ట్ర విభజనకు వేయబడ్డ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇగో తెలంగాణకు 968 టీఎంసీల నీళ్లు గోదావరిలో ఇచ్చినామని చెప్పిండ్రు. కృష్ణాకు 299, ఆ 299 పంచాయతీ కూడా ఆడికెళ్ళి పుట్టిందే. ఇది దాని మీద ఆంధ్రప్రదేశ్ ఏమన్నదో ఒకసారి నేను చదివి వినిపిస్తా. It is also submitted that Central Water Commission, Ministry of Jal Shakti cannot appraise or approve any new or revised project proposed by Telangana state in Godavari basin based on illegitimate, self-proclaimed, enmarked share of 968 TMC of Godavari water till allocation of share of Godavari water between states of AP and Telangana is finalized through mutually accepted interstate agreement or adjudication by tribunal. ఈ 968 అనేది సెల్ఫ్ ప్రొక్లైమ్డ్, దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్టులు ఒప్పుకోవద్దు. ఎప్పటిదాకా ఒప్పుకోవద్దు అంటాడు? కొత్త ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో లెక్క తేల్చేదాకా ఒప్పుకోవద్దట ఒకటి. లేదా రెండో మాట ఏమంటాడు? రెండు రాష్ట్రాలు మ్యూచువల్గా ఒప్పుకుంటే తప్ప కొత్త ప్రాజెక్టులను మీరు అంగీకరించొద్దు అని చెప్పి ఇంకా చాలా రాశారు, దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి అన్నారు. మరి నేను అంటున్నా, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన 968నే నువ్వు ఒప్పుకోవద్దు అంటున్నావు. నీ గోదావరి బంక చెల్లెకి ఎవడిచ్చింది? మరి ఏ ట్రిబ్యునల్ ఇచ్చింది? ఏ తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వెట్లా కడతావు బిడ్డ? ఇది మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేటాయించబడినటువంటి, అప్పటికే నిర్ణయించబడినటువంటి ప్రాజెక్టులనే నువ్వు వ్యతిరేకిస్తున్నావు. మరి నీ బంక చెర్లకు ఏ ట్రిబ్యునల్ చెప్పింది నీళ్లున్నాయని? నీ బంక చెర్లకు ఏ రాష్ట్రం తెలంగాణ ఒప్పుకున్నది? నువ్వు ఏ రకంగా బుల్డోజ్ చేసి కడతావు అని నేను అడుగుతా ఉన్నావు. సూత్రం నాకే వర్తిస్తుందా? నీకు వర్తించదా? మా ప్రాజెక్టులు అడ్డుకోవడానికి మాత్రం లెటర్ల మీద లెటర్ రాస్తావు, న్యాయ సూత్రాలన్నీ వల్లిస్తావు. మరి నువ్వు అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే మా నోర్లు కొడతా అంటే మాకు మాత్రం నోరు లేదా? మాకు మాత్రం కడుపు లేదా? మాకు మాత్రం హక్కులు లేవా? మేమెందుకు ఊరుకోవాలి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ సూటిగా లోకేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి, నీళ్లు బాగున్నాయి అంటున్నావు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు, దాన్ని అంగీకరించండి. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు అన్నీ కూడా విత్డ్రా చేసుకోండి. గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మా సీతమ్మ సాగరో, సమ్మక్క సాగరో, మా కాళేశ్వరమో, మా తుమ్మిళ్ళనో అనేక ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాలన్నీ ఫస్ట్ విత్డ్రా చేసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గోదావరి ట్రిబ్యునల్ మరియు కృష్ణా ట్రిబ్యునల్, రెండు ట్రిబ్యునల్ కూడా ఏం చెప్పినాయి? గోదావరి నది నీళ్లను కృష్ణా నదికి మళ్లిస్తే నాగార్జున సాగర్ పై భాగములో అంటే తెలంగాణకు నీళ్లు ఇవ్వాలని ట్రిబ్యునల్ అవార్డు ఉంది. ట్రిబ్యునల్ అంటే ఇట్ ఈస్ లా ఆఫ్ ద ల్యాండ్, సుప్రీంకోర్టు తీర్పుకు సమానమైనటువంటిది. ఆ ట్రిబ్యునలే చెప్పింది ఆనాడు పోలవరంలో 80 టీఎంసీలు మళ్లిస్తే 45 నాగార్జున సాగర్ పైన, 21 కర్ణాటక, 14 మహారాష్ట్ర. 45 నాగార్జున సాగర్ పైన అంటే అవి మా మహబూబ్ నగర్ జిల్లా, మా పాలమూరుకు దక్కుతాయి కదా. అట్లే పోలవరం ఈ 45, ఇప్పుడు 200 తీసుకుపోతా అంటున్నావు. అదే రేషియోలో, అదే ప్రోరాటాలో 112.5 టీఎంసీలు మాకు రావాలి. ఆ 45 ఈ 112 అంటే 157.5 టీఎంసీలు మేము అడుగుతలేం. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారంగా మాకు 157 టీఎంసీల నీళ్లను ఒప్పుకోండి, రాసియండి. ఎస్, మేము మళ్ళిస్తున్నాం కనుక ట్రిబ్యునల్ రూల్ ప్రకారంగా, ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా ఈ 157 తెలంగాణకు దక్కుతాయి. మా పాలమూరు క్లియర్ అవుతుంది, మా దిండి క్లియర్ అవుతుంది, మా కల్వకుర్తి క్లియర్ అవుతుంది. మేము మా పాలమూరు, మా రంగారెడ్డి జిల్లాలు బతుకుతాయి కదా. మేము గొంతెమ్మ కోరికలు కొడతలేము, ట్రిబ్యునల్ అవార్డును ఒప్పుకోండి అంటున్నాం. సో ఫస్ట్ 968ను ఒప్పుకో. సెకండ్, గోదావరి మీద వ్యతిరేకించిన ప్రాజెక్టులను మీరు అన్నీ అంగీకరించి ఉపసంహరించుకోండి.
157.5 టీఎంసీలు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో మాకు ఈ 157 టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకోండి. ఇక 4వ పాయింట్ 1480 టీఎంసీలని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. 1480 పంపకం అయిపోయింది. 968 తెలంగాణకు, 512 ఆంధ్రాకు. ఈ 1480 టీఎంసీల పైన ఇంకేమైనా నీళ్లు ఉన్నాయా? ఉంటే ఆ లెక్క ఎవరు చెప్పాలి? సెంట్రల్ వాటర్ కమిషను ట్రిబ్యునల్లో చెప్పాలి. ఆ లెక్క తేల్చండి. 1480 టీఎంసీల మీద ఇంకా గోదావరిలో నీళ్లు ఉన్నాయా లేవా అని లెక్క తేల్చి ఆ ఉన్న దాంట్లో గదే ప్రోరాటా 65-35 ప్రకారంగా పంచుకుందాం. ఆ ఎన్ని నీళ్ళు ఉన్నాయో లెక్క వస్తే 65-35 ప్రకారంగా తెలంగాణ నీళ్లు తెలంగాణకి, మీ 35లో నీ ఇష్టమనే కట్టుకో. ముందు లెక్క తేల్చాలి కదా. లెక్క తేల్చకుండా నేను కడతా అంటే తెలంగాణ ఊరుకోదు. మా హక్కులు తేల్చాలి. ఎందుకంటే ఇవాళ ఎట్లా మాట్లాడుతుండ్రు? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అని మాట్లాడుతుండ్రు. ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ఆ రోజు కూడా ఇదే సెంటిమెంటు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు అన్నారు. మా తెలంగాణ మాకు కావాలంటే కొట్టిన డైలాగే ఇవాళ కూడా అవే డైలాగులు కొడుతున్నారు. ఏమని? మేము ఏమడిగినాము? గోదావరి నదిలో మా వాటా ఏందో మాకు కావాలి. 1480 టీఎంసీల మీద వరద జలాలు, మిగులు జలాలు అసలు ఉన్నాయా? ఉంటే తెలంగాణ లెక్కెంత, ఆంధ్రప్రదేశ్ లెక్కెంత, మాకు పక్కకు పెట్టుండ్రి అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుండ్రు అంటుండ్రు. అంటే తెలంగాణలో ప్రజలు లేరు, తెలంగాణ ప్రజలకు కడుపు లేదు, తెలంగాణ ప్రజలకు తాగునీటికో, సాగునీటికో, పరిశ్రమలకో, మూగజీవాలకో, చేపలకో, చెరువులకో మాకు నీళ్ళు అవసరం లేదా? నీ ఒక్కరికే కడుపు ఉందా? మా నీళ్లు మాకు రావద్దా? మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అడిగింది ఏంది భయ్? మా బతుకుదెరువు, మా ప్రజల బతుకుదెరువు, మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం. మా భవిష్యత్తు గురించి, మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే తప్పు కాదు. ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది, తప్పకుండా మాట్లాడుతుంది. బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా? మరి నేను ఒక విషయం అడుగుతా. లోకేష్ గారు, మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడిండు, మహారాష్ట్ర మీద. కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడిండు మీ నాన్నగారు. మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా, ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా? వాస్తవాలు మాట్లాడితే దాన్ని పక్కదో పట్టించడానికి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి తీరిన మాట్లాడి మీరు తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు. ఇది మా హక్కు, మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నాం తప్ప మాకేం గొంతెమ్మ కోరికలు లేవు, మాకేమీ మీ పట్ల గుడ్డి వ్యతిరేకత లేదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రైట్స్. ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నాడు, విశాఖ ఉక్కు నే తెచ్చినాం ఈ ప్రాజెక్ట్నే మా గోదావరి బంకచెర్ల అంటుండు. విశాఖ ఉక్కును 2 సార్లు ఏదో కాపాడుకున్నాం మేము, అది అమ్ముతామంటే అమ్మకుండా కాపాడుకున్నాం, ఈ బంకచెర్ల పర్మిషన్ లెక్కన అంటుండు. విశాఖ ఉక్కుకు గోదావరి బంకచెర్లకు చాలా తేడా ఉంది. దానికి దీనికి లంక పెట్టడం అంటే మోకాలకు బోడగుండుకు లంక పెట్టినట్టు. విశాఖ ఉక్కుకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు పలికింది. అక్కడేమి అంతర్రాష్ట్ర ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి వచ్చిన తిప్పలు లేదు. గోదావరి బంకచెర్లలో ఈ గోదావరి మీద ఉన్న 7 రాష్ట్రాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం ఉంది కనుక మా హక్కుల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలా కేసీఆర్ గారు, వాస్తవానికి కేసీఆర్ గారు కూడా మీరేదో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో మాట్లాడారు. మీ తండ్రి గారిని అడుగు. చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ గారు కలిశారు. ఇద్దరికి కూడా చెప్పిండ్రు. ఇద్దరికి కూడా ఏం చెప్పిండ్రు? గోదావరి నదిలో ఎక్సెస్ వాటర్ ఉందా? ఉంటే ఆ ఉన్న నీళ్ళలో తెలంగాణ వాటా, ఆంధ్ర వాటా నిర్ణయించుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా గోదావరి జలాలను వాడుకుందాము అని చెప్పి కేసీఆర్ గారు మీ నాన్నగారికి చెప్పిండ్రు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. కానీ మీరు చేస్తున్నది ఏంది? అలా మీరు చేస్తున్నది ఏంటంటే బుల్డోజింగ్ రాజకీయం. ఒకవైపు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఇంకొక వైపు తెలంగాణ వాటా తేల్చకుండా
తెలంగాణకు ప్రయోజనం లేకుండా ఏకపక్షంగా బంకచెర్ల కడతామంటున్నారు. అట్లా కడితే ఎట్లుకుంటుంది తెలంగాణ? ఊరుకోం కదా డెఫినెట్గా. మా వాటా తెలవాలి కదా, మా లెక్క తేలాలి కదా. అట్లా నిజంగా మా లెక్క మాకు తేల్చి మీ నీళ్లు మీరు తేల్చుకొని ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటామంటే దానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉండదు. కానీ మీరు చేస్తున్నది ఒకవైపు మా ప్రాజెక్టులను అడ్డుకుంటారు, ఒకవైపు మా 968 టీఎంసీని వ్యతిరేకిస్తారు, మరొక వైపు మీరు తెలంగాణకు వాటా లేకుండా ఏకపక్షంగా నీళ్లు తీసుకుపోతామంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదుగాక ఊరుకోదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం ఆలోచిస్తుంటారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే సుప్రీంకోర్టుకు పోయి అయినా సరే తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుంది, తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టి తీరుతుంది. ఇవాళ మీ చేతిలో అధికారం ఉందనో, రేవంత్ రెడ్డి మీ చేతులు ఉన్నాడనో, బీజేపీ ప్రభుత్వం మీ చేతులు ఉందనో మేము కట్టి తీరుతాం, అనుమతులు ఎట్లా తెచ్చుకోవాలనో తెలుసు అంటే ఆపే పద్ధతి కూడా మాకు తెలుసు. తెలంగాణ తెచ్చుకోలేదా మేము? తెలంగాణ హక్కులు మేము కాపాడలేదా? నువ్వు బుల్డోజ్ చేస్తా అంటే ఎట్లా ఆపాలో కూడా మాకు తెలుసు, ఆపి తీర్థం. ఇకపోతే గోదావరి బంకచెర్లలో ఇంకో కుట్ర కూడా ఉన్నది. ఇలా గోదావరి నీళ్ళే కాదు కృష్ణా నీళ్ళని కూడా తీసుకుపోయి కుట్ర చేశారు. ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు. ఏంటిది? నాగార్జున సాగర్ కుడి కాలువ 0 నుంచి 80 కిలోమీటర్ వరకు కుడి కాలువ సైజును 2 అంతలు చేసి కృష్ణా నదిలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్లను కూడా మళ్లించకపోయి బొల్లేపల్లి రిజర్వాయర్లో 150 టీఎంసీల రిజర్వాయర్ కడతాం, అందుతే కృష్ణా నీళ్లు, అందకపోతే గోదావరి నీళ్లు, 2 నదులను కబ్జా పెట్టమనే కుట్ర చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు. గోదావరి బనకచెర్లలో భాగంగా కుడి కాలువను డబుల్ సైజ్ చేసి మేము కృష్ణా నది నీళ్ళని తీసుకుపోయి బొల్లేపల్లి రిజర్వాయర్ నింపుకుంటాం, కృష్ణా నీళ్ళు లేకపోతే గోదావరి నీళ్ళు లావట్టుకపోతాం. ఇప్పుడు కడతారు, రేపు రైపేరియన్ రైట్స్ మేము ఆల్రెడీ కట్టినాం, ఇన్వెస్ట్ చేసినాం అని రేపు ట్రిబ్యునల్ వచ్చినప్పుడు మా నీళ్లు మాకు కేటాయించుండ్రి అంటారు. సింపుల్ ముచ్చట ఒకటే అడుగుతున్నా, లోకేష్ గారు మీరు ఎట్లా అనుమతి దేవాలనో మీరు అంటున్నారు, సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి అంటున్నారు. నీళ్లు సముద్రంలో కలిసేదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపినాయి? సిడబ్ల్యూసి, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు నీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపినాయి? దట్ మీన్స్ యు ఆర్ ఇల్లాజికల్. నీటి కేటాయింపులు లేకుండా, హక్కులు లేకుండా మీరు ప్రతిపాదించింది కనుకనే తిప్పి పంపినాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల విషయంలో కాంప్రమైజ్ కాదు. అవసరమైతే ఎంత పోరాటమైనా చేస్తాం. మేము కట్టి తీరుతామంటే మేము అడ్డుకొని తీరుతాం. నువ్వు ఎట్లా తేవాలనో తెలుసు అంటే ఎట్లా ఆపాలనో మాకు తెలుసు అని కూడా మేము చెప్తున్నాం. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? పెప్పర్ స్ప్రేల దాకా కొట్టిండ్రు. కానీ ఎట్లా తెలంగాణ తేవాలనో కేసీఆర్ గారు శక్తి యుక్తులను ప్రదర్శించిండు, తెలంగాణ తెచ్చిండు. నువ్వు ఇలా మా హక్కులను కాలరాసే విధంగా గోదావరిలో మా వాటా తేల్చకుండా నువ్వు ఇటు కృష్ణా నీళ్లను అటు గోదావరి నీళ్ళని తీసుకుపోయి తీరుతా అని నువ్వు మాట్లాడితే ఎట్లా ఆపి తీరుతామో మేము కూడా మాట్లాడతాం. ఇది గుడ్డి వ్యతిరేకత కాదు, ప్రజల మీద వ్యతిరేకత కాదు. ఇది మా హక్కులను కాపాడుకోవడం, మా ప్రజలను కాపాడుకోవడం, మా భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా మేము చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సిడబ్ల్యూసీని ఎలా ఒప్పించాలో మాకు తెలుసు అని ఎక్కడి నుంచి మాట్లాడుతుండు? కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది. ఇవాళ ఇన్ని ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళకు, ఇవాళ నీకుండొచ్చు ఎంపీలు, రేపు మాకుంటారు బీఆర్ఎస్ పార్టీకి. మాకు పర్మనెంటా? నీకేమైనా కేంద్ర ప్రభుత్వం నీ చేతిలో ఉండు? ఇవాళ ఏమైంది దురదృష్టం? తెలంగాణలో 8 మంది ఎంపీలు బీజేపీ, 8 మంది ఎంపీలు కాంగ్రెస్, 16 మంది ఎంపీలు వాళ్ళ చేతుల్లోనే అయిపోయే వరకు నా వీళ్ళు మాట్లాడతలేరు పార్లమెంట్లో, నా వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకొనే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కాలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం 8 కాంగ్రెస్ని గెలిపిస్తేమి, 8 బీజేపీని గెలిస్తేమి, ఈ 16 మంది మౌనం వహించబట్టే
చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుండనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతూ ఉంది. సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు? ఎంపీలు నీ చేతులు ఉన్నారు కనుక, ఢిల్లీ నీ చేతులు ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తా అనుకుంటున్నావు. కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది, హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం, మా రాష్ట్ర హక్కులను మేము కాపాడతాం. ఇప్పుడే చెప్పిన కదనే, చిల్లు పెట్టడానికి ఇది పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కాదు, ఇది ఎత్తిపోతల పథకానికి చిల్లు పెట్టుడు ఉండదు. ఒకటి. రెండు, మీరు నిజంగానే గోదావరి జలాల్లో మిగులు జలాలుంటే ఎందుకు మా 968 టీఎంసీలను అడ్డుకున్నారు? ఎందుకు గోదావరి నది మీద తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకున్నారు? ఎందుకు అన్ని అనుమతులు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఆపాలన్నారు? మీది సహజ న్యాయం అయితే, తెలుగు ప్రజల మీద మీ ప్రేమ నిజమే అయితే ఇవన్నీ ఎందుకు అడ్డుకున్నారో చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ఈ చిల్లు పెట్టుడా, పొక్కగొట్టుడా, ఎత్తుకపోవడా కాదు కదా, అసలు నీళ్ళు ఉన్నాయా లేవా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఆ ఉన్న దాంట్లో తెలంగాణ లెక్కెంత, నీ లెక్కెంతో చెప్పినాక కదా నువ్వు కట్టాల్సింది. బడుతుందే బర్రా నా ఇష్టం ఉన్నట్టు నేను తీసుకుపోతా అంటే ఎందుకు ఊరుకుంటాము? థ్యాంక్ యూ. ఎస్, నేనే చెప్పిన కదా, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకు చెప్పిండు, జగన్మోహన్ రెడ్డికి చెప్పిండు. ఏం చెప్పిండు? ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఎన్ని మిగులు జలాలు ఉన్నాయో అలా తెలంగాణ లెక్కెంత, ఆంధ్ర లెక్కెంత తేల్చుకొని ఇద్దరం వాడుకుందాము అన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇటు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటా అంటావు, వచ్చిన అనుమతులున్న కాళేశ్వరం అడ్డుకుంటా అంటావు, ఈ 968 టీఎంసీ నీ లెక్కను అడ్డుకుంటా అంటావు. నేను ఇరు రాష్ట్రాలకు ఉపయోగం లేకుండా వెనకకేలే నా సొంతం కట్టుకొని తీసుకుపోతా అంటే తెలంగాణ ఎందుకు ఊకుంటుంది? కేసీఆర్ గారు అన్నది సాగర్ నింపుదాం, శ్రీశైలం నింపుదాం, ఇద్దరం వాడుకుందామని ఆ రోజు ప్రతిపాదన పెట్టిండు. ఎవరి లెక్కేందో తేల్చుకుందాము అన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. మేము ఒక అడుగు ముందుకు పడలేదు. సాగర్కి వచ్చినాయి అనుకో, ఎడమ కాలువ కింద మనకు వాడతాయి, హైదరాబాద్ మంచినీళ్ళు వస్తాయి. శ్రీశైలంకి వచ్చినాయి అనుకో, నీ పాలమూరు ఎత్తిపోతలకు, నీ దిండికి, నీ లెక్క ప్రకారం నువ్వు వాడుకో, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు వాడుకోండి. కానీ వాళ్ళు వెనకకేలే తీసుకుపోతాం, సాగర్దేమో శ్రీశైలందేమో అంటే నీకు నష్టం కాదా? నంబర్ 1. నంబర్ 2, నీ లెక్క తేలాలి కదా ఫస్ట్. అవో 1480 ఎన్ని ఉన్నాయి ఉంటే కదా అందులో నీ లెక్కెంత, నా లెక్కెంత. అదే లెటర్లో కేసీఆర్ రాసిండు. ఎంత స్పష్టంగా రాసిండంటే కేసీఆర్ గారు, పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా 1 కోటికి పైగా హైదరాబాద్లో ప్రజలు ఉన్నారు, 20-30 లక్షల మంది వలస కార్మికులు బతుకుతున్నారు, పారిశ్రామిక అవసరాలు, సాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారంగా గతంలో 1480లో 968, 512 65-35% వాటా నిర్ణయించారు. అదే వాటాలో మిగులు జలాల్లో కూడా మాకు 1950 టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ గారు అదే ఉత్తరంలో రాసింది కదా. ఇప్పుడు ఏది ఆ లెక్కేది? మరి ఆ లెక్క తేల్చారైతే నేను ఒక్కనే కట్టుకొని నేనే తీసుకుపోతా అంటేనే వీళ్ళకి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది.